నమస్కారం. దీపావళి సంబరాలు, దీపావళి ఉత్సవాలు ప్రారంభమయ్యేది ధనత్రయోదశి అనేటటువంటి పేరుతో దీపావళి అమావాస్యకి 2 రోజుల ముందుగా. ఈ ధనత్రయోదశి అనేది ఈ రోజుల్లో బంగారం కొనుక్కోవడానికని, తప్పనిసరిగా ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని అనుకుంటూ ఉంటారు. నిజంగా ధన అనే పదానికి అక్కడ ధనము అంటే మనం ఈ రోజుల్లో అనుకుంటున్నట్టుగా కరెన్సీ నోట్లు కానీ, లేకపోయినట్టయితే బంగారం అని కానీ లేదు. ప్రాచీనులు ధనం అని దేన్ని అనేవారంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనమింద్రో ధనం వసు బృహస్పతి అని చెప్తున్నారు. అగ్ని, నీరు ఇవి ధనం. ఏది ఉంటే మానవుడు తన జీవితాన్ని సుఖంగా గడపగలడు, ఏవి ఉంటే మానవుడు తన జీవితాన్ని సుఖంగా గడపగలడో, చక్కగా బతకడానికి ఏవి వాటంతటవి ఇతరముల యొక్క సహాయం లేకుండా తోడ్పడతాయో వాటిని ధనంగా. అంటే మన దగ్గర ఒక కోట్లాది ఆస్తి కరెన్సీ ఉందనుకోండి, దాంతో గుప్పెడు అన్నం తినలేం కదా, ఒక కప్పుడు కాఫీ తాగలేం కదా. మన ఆకలి తీర్చేది పట్టెడు మెతుకులు, అంతేగాని పెట్టెడు నోట్లు కావు. కనుక ఏదైతే మనకి అవసరాన్ని తీరుస్తుందో దాన్ని ధనంగా భావించారు. అటువంటి ధనం ఏమిటి? అటువంటి ధనాలన్నింటినీ అనుభవించటానికి కారకమైనటువంటి మూలధనం మనిషికి ఆయుర్దాయం, ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా తినగలం, అనుభవించగలం. అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అన్నట్టు ఆరోగ్యం బాగుండకపోతే ఫ్రిడ్జ్ నిండా పదార్థాలు ఉంటాయి, కానీ తన శరీరం చక్కెర ఫ్యాక్టరీ. ఏం తింటాడండి? ఏమీ తినలేడు. కనుక అక్కడ ఆ స్వీట్లో, ఐస్ క్రీంలో తినాలంటే ఉండవలసిన ధనం ఏమిటి? ఆరోగ్యం ఉండాలి. ఈ ఆరోగ్యం కూడా ఉన్న హఠాత్తుగా ఆయుర్దాయం అయిపోతే అది లాభం లేదు. కనుక మనిషికి ప్రధానంగా ఉండవలసింది ఏమిటి? జీవితాన్ని అనుభవించాలంటే, ఆనందంగా ఉండాలంటే, సుఖపడాలంటే, భోగాలు అనుభవించాలంటే ప్రధానంగా కావాల్సింది ఆయుర్దాయం. దానికి తోడైనటువంటిది ఆరోగ్యం. ఈ ప్రధానమైనటువంటి ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు పుట్టినటువంటి రోజు గనక దానిని ధనత్రయోదశి అన్నారు. ఎవరు ఈ ప్రధానమైన ధనాన్ని ఇచ్చేవాడు? ధన్వంతరి. దేవతలు అమృతం కోసం పాల సముద్రాన్ని రాక్షసుల యొక్క సహకారంతో మధించారు. పాల సముద్రాన్ని చిరికితే చిట్ట చివరికి అమృతం వచ్చింది, కానీ ప్రప్రథమంగా కాలకోట విషం, ఆ తర్వాత అందులో ఉన్న ఎన్నో శ్రేష్ఠ వస్తు సముదాయాలు వచ్చాయి. అప్సరసలు, లక్ష్మీదేవి, చంద్రుడు, ఐరావతం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం, ఇలా ఎన్నో ఉత్తమమైనటువంటి వస్తువులు వచ్చాయి. వాటితో పాటుగా మనం అనుకునేటటువంటి ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు పాలసముద్రంలో నుండి ఉద్భవించినటువంటి వాడు ఆయుర్వేదానికి మూలకారకుడైన ధన్వంతరి. ఆ ధన్వంతరి ఆయుర్వేదాన్ని లోకానికి ఇచ్చి అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టుగా వారందరికీ ఆయుర్వేదాన్ని ఇవ్వడం జరిగింది. కనుక ధన్వంతరి జన్మించినటువంటి రోజు, ధన్వంతరిని పూజించుకోవడానికి తగినటువంటి రోజు గనక ఈనాటిని ధనత్రయోదశి. ధన్వంతరి పదంలో ఉన్న ధన్వంతరి పూర్తిగా అనకుండా ధన్ అన్నది ఉన్నదే, దాన్ని తీసుకుని ఆ ధన్వంతరికి సంబంధించినటువంటి త్రయోదశి గనక ఈనాడు ధనత్రయోదశి అని చెప్పడం జరిగింది. దాన్నే మన హిందీలో త్రయోదశిని తేరాస్ అంటే, తేరా అంటే 13, త్రయోదశి అంటే కూడా 13. అంటే మనం చాంద్రమానాన్ని అనుసరించి లెక్క కట్టుకుంటూ ఉన్నప్పుడు, అంటే లూనార్ మంత్లో 13వ రోజు త్రయోదశి. ఈ ధన్వంతరి పుట్టినటువంటి త్రయోదశి గనక మనం కృష్ణుడు పుట్టినటువంటి అష్టమిని కృష్ణాష్టమి అన్నట్టే, రాముడు పుట్టిన నవమిని శ్రీరామనవమి అన్నట్టే, ధన్వంతరి పుట్టినటువంటి త్రయోదశిని ధనత్రయోదశి అని పేర్కొనటం జరిగింది. ఆనాడు ధన్వంతరిని పూజించినటువంటి వారికి సమస్తమైనటువంటి సంపదలు, ఆరోగ్యము, ఆయువు లభిస్తాయని చెప్తారు. దీన్ని పూజించటానికి ఒక విధానం కూడా చెప్పారు. సూర్యాస్తమయం అవుతూ ఉన్నటువంటి సమయంలో త్రయోదశి నాడు వీధి గుమ్మం దగ్గర దీపం పెట్టి, ఆ దీపం దగ్గర ఒక రాగి నాణెం, ఒక గవ్వ, పాలు,
నివేదన చేసి ఆ తరువాత బియ్యము బెల్లము కూడా నివేదన చేయాలి. పూజ చేసేటప్పుడు ఇవి పెట్టాలి. రాగి నాణెం, గవ్వ కూడా దీపం దగ్గర పెట్టి పాలు నివేదన చేసి ఆ తరువాత ఈ బెల్లము బియ్యము కూడా ఆ వీధి గుమ్మం దగ్గర పెట్టినటువంటి దీపానికి నివేదన చేయాలి. అలా నివేదన చేసిన తర్వాత కొంచెం సేపు అక్కడ ఉంచి ఈ పాలని దీన్ని ప్రసాదంగా తీసుకున్న రాగి నాణ్యాన్ని ఈ గవ్వని తీసుకుని వెళ్ళి మనం ఇనప్పెట్టెలు, అంటే ఈ రోజుల్లో బీరువాలు, ఆ రోజుల్లో ఇనప్పెట్టెలు, ఎక్కడైతే డబ్బు దాచుకుంటామో అక్కడ గనక పెట్టినట్టయితే ధనం బాగా అభివృద్ధి అవుతుందని చెప్తారు. అంటే శంఖం లేకపోతే గవ్వ కానీ, రాగి నాణ్యం కానీ, రాగి కానీ ఇవి చాలా చక్కని, రాగి నాణ్యం అయితే విద్యుద్వాహకంగా పనిచేస్తుందంటే ఆకర్షించగలిగినట్టు లక్షణం కలిగింది. గాలికి చక్కనైనటువంటి ఆవర్తనం, అంటే ఇలా సర్క్యులర్ మూమెంట్ కలిగించి దానిలో ఔషధీయుక్తమైనటువంటి గాలిగా మార్చగలిగిన శక్తి గవ్వలకు శంఖాలకు ఉంటుంది కనుక ఈ రెండింటినీ జాగ్రత్తగా భద్రపరచుకోమన్నారు. దీనికి సంబంధించి ఒక కథ కూడా చెప్తారు. ధనత్రయోదశి ఎందుకు ఇలా పూజ చేయాలి ధన్వంతరిని అని. ధన్వంతరిని కాదు, నిజం చెప్పాలంటే ధనత్రయోదశి నాడు పూజించేటటువంటిది యముణ్ణి. ఇలా యముణ్ణి పూజించడానికి కలిగినటువంటి కారణం కూడా చెప్తారు. ఏమంటే యమునా నది సమీపంలో ఒక రాజు, హేమరాజు అనేటటువంటి ఆయన పరిపాలన చేస్తూ ఉండగా ఆయనకు కుమారుడు జన్మించాట. సరే, కొడుకు పుట్టగానే రాజులు ఏం చేస్తారు, జ్యోతిష్కుల్ని పిలిపిస్తారు, జాతక చక్రం వేయిస్తారు. వేయిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పిల్లవాడికి వివాహమైన 4వ రోజున మృత్యు ఉంది అని చెప్తారు. సరే, రాజుగారు దానికి మార్గం ఏమిటి, కొడుకు చనిపోకుండా ఉండాలంటే పెళ్లి చేయకుండా ఉండడమే. పెళ్ళి తను చేయకపోతే పిల్లవాడు చేసుకుంటాడు కదా, అంచేత అతడికి ఆడవాళ్ళెవరూ కనపడకుండా వివాహం అనే ఇచ్చ కూడా మనసులో రాకుండా ఉండాలని చెప్పి యమునా నదీ తీరంలో ఉన్నటువంటి ఒక గుహలో ఎవరు బయట ప్రపంచానికి తెలియకుండా పెంచాడు. సరే, ఇంత జాగ్రత్తగా పెంచినా జరగాల్సింది జరగక మానదు. అతడు అక్కడ ఉన్నటువంటి హంసరాజు అనేటటువంటి రాజుగారి కుమార్తె అక్కడ యమునా నదీ తీరాన విహారానికి వచ్చినప్పుడు ఈ బాలుడు, ఈ యువకుడు అయ్యాడప్పటికీ ఆమెను చూశాడు. వారిద్దరూ ఇష్టపడ్డారు. గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు. క్షత్రియులకి గాంధర్వ వివాహం ధర్మశాస్త్రాలు అంగీకరించాయి గనక వివాహం అయిపోయింది. 4వ రోజున వచ్చి యమభటులు అతన్ని పట్టుకెళ్ళారు. ఇప్పుడే చూశాను, అప్పుడే వివాహం చేసుకున్నాను, 4వ రోజు 3 రోజులు అయ్యాయో లేదో నా భర్త ప్రాణాలు ఈ యమభటులు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి ఆ అమ్మాయి చాలా హృదయ విదారకంగా ఏడ్చిందట. వెళ్ళి ఈ యమధర్మరాజు దగ్గర భటులు వెళ్ళి ఈ మాట చెప్తారు. చెబితే అప్పుడు ఆయన అంటాడు, మీరు ఎవరైతే, నాకు బాధగానే ఉంది, ఎవరైతే ఈ ధనత్రయోదశి నాడు ఈ కథ చెప్పుకుని ధన్వంతరిని పూజిస్తారో వాళ్ళకి అపమృత్యు భయం ఉండదు అని ఆయన చెప్పాడని ఈ కథ చెప్తారు. దీనికి కథ చెప్పుకుని కొన్ని ప్రాంతాల వారైతే ఈ వీధి గుమ్మం దగ్గర దీపం పెట్టడమే కాకుండా ఈ కథని చదువుకుని ధన్వంతరిని పూజించటం కూడా కనపడుతూ ఉంటుంది. కనుక ధనత్రయోదశి నాడు తప్పనిసరిగా చేయవలసింది ఏమిటి అంటే వీధి గుమ్మం దగ్గర దీపం పెట్టడం, ప్రమిదలో పెట్టి రాగి నాణ్యం గవ్వ దాని దగ్గర చేర్చటం, అయిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి తమ ఇనప్పెట్టెల్లో కానీ బీరువాల్లో కానీ దాచుకోవడం, నివేదన చేసిన బెల్లము బియ్యము పాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రసాదంగా స్వీకరించటం చేయాలి. ఇందులో ప్రధానంగా చెప్పవలసింది ఏమిటంటే ఇది ప్రదోష వేళ, అంటే దీపాలు పెడుతూ ఉన్నటువంటి సమయంలో చేసింది. దీపాలు పెట్టిన తర్వాత చీకటి పడ్డాక చేసేది ఏమిటంటే అప్పుడు ఆ దీపాన్ని యమదీపాలు అంటారు. యముడి కోసం పెట్టినటువంటి దీపాలు అని యముడిని పూజించటం కూడా ఆ రోజే మొదలవుతుంది. ఎందుకంటే ఆరోగ్యము ఆయువు రెండూ ఉండాలి అంటే యముడు కూడా చల్లగా చూడాలి. నా ఆరోగ్యం బాగుంది అంటే సరిపోదు కదండి, ఆయువు కూడా ఉండాలి కదా. అంచేత అనారోగ్యం లేకుండా అపమృత్యువు లేకుండా ఉండాలి అంటే అనుగ్రహం కావాల్సింది యముడిది గనక ఈ ధనత్రయోదశి నాడు చీకటి పడ్డాక చేసేటటువంటి పూజ యముణ్ణి పూజించటం. స్వస్తి.